వికారాబాద్ నియోజకవర్గం మోమిన్పేటలో మంత్రి కేటీఆర్ రోడ్ షోలో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మొండి చేయి చాలా డేంజర్. దేశాన్ని ముంచింది మొండి చేయి, పిడికిలు కావాలా. ఒక్కసారి ఆ మిద్దమిదులకి ఏమైంది? అక్కడ మా అక్క, ఆ పెద్దమ్మ, ఆ పక్కనున్న తమ్ముడు, ఆ మిద్ద మీద ఉన్నోళ్ళు, నా ఎన్నుకున్న వాళ్ళు అందరినీ చూస్తున్నా నేను. కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం. జై మిత్రులు ఆనంద్ గారు, డాక్టర్ డిసెంబర్ 7 నాడు కేసీఆర్ గారు పంపించిన అభ్యర్థిగా కేసీఆర్ గారిని మీరు ముఖ్యమంత్రి చేయాలనుకుంటే ఆయనకు ఒక సభలో ఆయన వెంట ఉండి మరి వికారాబాద్ నియోజకవర్గ అభివృద్ధిలో ముందుకు తీసుకుపో డాక్టర్ ఆనంద్ గారిని 7వ తారీఖు నాడు కారు గుర్తు మీద ఓటు వేయాల్సిందిగా ముందుగా నేను మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. 5 ఏళ్ల కిందట ఆనాడు తెలంగాణలో కరెంటు లేదు. 5 ఏళ్ల కిందట ఆనాడు తెలంగాణ లేదు. తెలంగాణకి ఈరోజు 24 గంటల కరెంటు వచ్చింది అంటే మా మోమిన్పేట మండలంలో ఉండే రైతన్నలందరికీ ఇవాళ ఎప్పుడు కావాలంటే అప్పుడు వ్యవసాయం చేసుకునే వెసులుబాటు వచ్చింది. అంటే ఎట్లా వచ్చింది? కాంగ్రెస్ ఓడి పవర్ కట్ అయితే తెలంగాణ రైతుకు పవర్ వచ్చింది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంటు ఉంటే వార్త, ఈరోజు టిఆర్ఎస్ వచ్చిన తర్వాత కరెంటు పోతే వార్త అనేది వాస్తవం. భారతదేశం మొత్తం చూస్తా ఉన్నది కేసీఆర్ దిక్కు. ఎట్లా 4 ఏళ్లలో ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు, ఇంకోవైపు అభివృద్ధి కార్యక్రమాలు, ఇవన్నింటినీ కలగలిపి ఎట్లా ఇంత తక్కువ సమయంలో ఇంత బాగా కేసీఆర్ పనిచేస్తున్నాడని చెప్పి అందరు ఆగమవుతున్నారు. ఒకవైపు ఆసరా పెన్షన్లు 1000-1500 రూపాయల పెన్షన్లు 43 లక్షల మందికి వస్తూ ఉన్నాయి. రేపు ఆనంద్ గారు మీ శాసనసభ్యుడైన తర్వాత కారులో 11వ తారీఖు నాడు మీరు ఆనంద్ గారిని శాసనసభకు పంపి కేసీఆర్ గారిని మళ్ళీ గెలిపిస్తే ఆ 1000 రూపాయల పెన్షన్ అందుకుంటున్న వాళ్ళందరికీ 2016 రూపాయలు రాబోతున్నాయనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 1500 వచ్చే ప్రతి ఒక్కరికి 3016 రూపాయలు రాబోతా ఉన్నాయి. అదే రకంగా చదువుకొని కొలువులు లేని, ఉద్యోగాలు లేని మా తమ్ముళ్ళు చెల్లెలందరికీ నిరుద్యోగ భృతి 3000 రాబోతా ఉన్నది. రైతు బంధు భారతదేశంలో ఎవరు ఆలోచించని పథకం. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా, ఎంతమంది ప్రధానమంత్రులు వచ్చినా ఎవరి పుర్రెకు దట్టని ఆలోచన రైతు బిడ్డ కాబట్టి, తాను స్వయంగా రైతు కాబట్టి, రైతు కష్టం తెలిసిన నాయకుడు కాబట్టి కేసీఆర్ గారు ఎకరానికి రైతుకి 8000 పట్టుబడి ఇస్తున్న ఏకైక నాయకుడు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. రేపు మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 8000 నుంచి ఆ మొత్తం పెరిగి 10,000 రూపాయలు కాబోతున్నదనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే పద్ధతిలో 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసుకోబోతా ఉన్నాం. మేము చాలా కార్యక్రమాలు చేసుకున్నాం, మీ అందరికి కూడా తెలుసు. చాలా బ్రహ్మాండంగా మనం ఈ 4.5 ఏళ్లలో చాలా పనులు చేసుకున్నాం. బడికి పోయే పిల్లలకు సన్న బియ్యం పెట్టుకుంటా ఉన్నాం. పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, చదువుకోవాలనుకునే పిల్లలకు రెసిడెన్షియల్ స్కూళ్లలో 1,20,000 రూపాయలు ఒక్కొక్క బాబు మీద పాప మీద పెట్టి బ్రహ్మాండంగా వారికి నాణ్యమైన చదువు, అన్ని ఖర్చులు ప్రభుత్వమే చూసుకుంటూ అద్భుతంగా ముందుకు పోతా ఉన్నాం. ఇక్కడ ఆటో నడుపుకునే తమ్ముళ్ళు ఉన్నారా? మీ అందరికీ రవాణా పన్ను మాఫీ చేసిన నాయకుడు కేసీఆర్ గారు. రైతులు నడుపుకునే ట్రాక్టర్లకు, ట్రాలీలకు రవాణా పన్ను మాఫీ చేసిన నాయకుడు కేసీఆర్ గారు. చెప్పుకుంటూ పోతే 1-2 కాదు, నేను మళ్ళీ రేపు తెల్లారి ఈ టైం దాకా చెప్పొచ్చు, కానీ ఉన్నాయి ప్రోగ్రాం. 4 ఏళ్లలో ఇవన్నీ చేసుకున్నాం. చెరువులు బాగు చేసుకుంటున్నాం. మిషన్ కాకతీయాలు ఇంటింటికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం 90% పూర్తయింది. ఇంకొక 10% పూర్తయితే మా ఆడబిడ్డలకు శాశ్వతంగా ఏ సమస్య లేకుండా బ్రహ్మాండంగా ఇంట్లోనే నల్లా తిప్పితే నీళ్ళు వచ్చే విధంగా ఆ కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం. వికారాబాద్కు సాగునీరు తెచ్చి మీ పొలాలకు సాగునీరు తెచ్చే బాధ్యత మాది. పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి
వికారాబాద్ నియోజకవర్గానికి కూడా 1,00,000 ఎకరాలకు సాగునీరు తీసుకొచ్చే బాధ్యత కూడా టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి మనమేమో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఈ 4 ఏళ్లలోనే ఇన్ని చేసుకుంటూ ముందుకు పోతా ఉంటే రైతు బీమా లాంటి పథకం, గుంటెడు భూమున్న రైతు చనిపోతే ఆయన రోడ్డున పడకుండా, ఆయన కుటుంబం రోడ్డు మీద పడకుండా మొత్తం ప్రీమియం ప్రభుత్వమే కట్టి 5 లక్షల బీమా రైతులకు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇట్లాంటి ఎన్నో పథకాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. మరి మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మనమేమో పని చేసుకుంటూ పోతున్నాం. ఈరోజు ఒంటరిగా కేసీఆర్ గారిని ఎదుర్కోలేక ఒక్కరుగా కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్ గా కేసీఆర్ తో తలపడే దమ్ము లేక చంద్రబాబు నాయుడిని భుజాల మీద పెట్టుకొని ఈరోజు మన వికారాబాద్కు తీసుకొని వస్తా ఉన్నారు. మీరు ఆలోచన చేయాలా, మా మోమిన్పేట రైతన్నలు ఆలోచన చేయాలా. ఏ చంద్రబాబు నాయుడినా ఇదే చంద్రబాబు నాయుడు గారు మనం పాలమూరు ఎత్తిపోతల పథకం వికారాబాద్ నియోజకవర్గానికి సాగునీరిచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ పాలమూరు ఎత్తిపోతల పథకం అక్రమ ప్రాజెక్టు, దీన్ని ఆపాలే అని కేంద్ర ప్రభుత్వానికి షికాయత్ చేసిన చంద్రబాబు నాయుడు, ఆ చంద్రబాబు నాయుడుతోని పొత్తు పెట్టుకొని ఈరోజు మా మోమిన్పేట రైతన్నల నోటు పెట్టడానికి సిగ్గు లేకుండా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తా ఉన్నది. మీరు ఆలోచన కాంగ్రెస్ మీ ఇంటికి వచ్చినప్పుడు అడగండి, ఎందుకు పెట్టుకున్నారయ్యా మీరు పొత్తు చంద్రబాబుతో? ఈ చంద్రబాబు కాదా మన పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఆపుతున్నాడనే మాట గట్టిగా కాంగ్రెస్ నాయకులను అడగాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. నేను చెప్పేది వాస్తవమా కాదా రేపు ఇక్కడికి ప్రచారానికి వచ్చే కాంగ్రెస్ అభ్యర్థిని అడగండి. చంద్రబాబు రాసిన ఉత్తరాలు కావాలంటే నేను ఆనంద్కు పంపిస్తా, ఇంటింటికి కూడా కావాలంటే ఇస్తాడు. 30 ఉత్తరాలు రాసినాడు ఆపమని. తెలంగాణ అభివృద్ధి అంటే చంద్రబాబుకి ఇష్టం ఉంటుందా? ఇప్పుడే ఆనంద్ గారు చెప్పినట్టు ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ బాగుండాలని కోరుకుంటాడు, కానీ తెలంగాణ బాగుండాలని చంద్రబాబుకు ఉంటుందా? కేసీఆర్కు ఉంటుంది. అందుకే మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. ఈరోజు ఒక్క కేసీఆర్ని ఎదుర్కోవడానికి ఇంతమంది వస్తున్నారు. నిన్న మీరు చూసినారు, రాహుల్ గాంధీ వచ్చినాడు, నరేంద్ర మోడీ, అమిత్ షా, చంద్రబాబు నాయుడు, మాయావతి గారు, ఇక ఇంకెవరెవరిని తెస్తారో రేపేళ్ళని చూడాలిగా. పెద్ద పెద్ద మనుషులు, పెద్ద పెద్ద పైల్వాన్లందరినీ, దేశంలో ఉండే పైల్వాన్లందరినీ పట్టుకొచ్చి ఒక్క కేసీఆర్ గారిని కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీదనే ఉన్నదనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆలోచించమని కోరుతున్నా. వాళ్ళు మాట్లాడే మాటలు ఎంత అధ్వానంగా మాట్లాడుతూ ఉన్నారు. నిన్న నరేంద్ర మోడీ గారు వచ్చినారు, ప్రధానమంత్రి నిజామాబాద్కి వచ్చిండు, హెలికాప్టర్లో తిరిగిండు, గాలిలో తిరిగి కిందికి జమీన్ మీద అడుగుపెట్టి చెప్తాడు తెలంగాణలో కరెంట్ వస్తలేదు అన్నాడు. కరెంటు చూస్తే కనబడుతుందా? కరెంటు చూస్తే కనబడుతుంది. అందుకే నేను చెప్పిన, నరేంద్ర మోడీ గారు నీకు బాగా డౌట్ ఉన్నట్టుంది, తెలంగాణలో ఎక్కడ కరెంటు తీగ పట్టుకుంటావో పట్టుకో, మాకేమో ఇబ్బంది లేదని చెప్పిన. ఆలోచించండి, 24 గంటల కరెంటు వాస్తవం కదా? ఓదిక్కేమో వస్తలేదంటారు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇది మా సోనియమ్మ ఇచ్చిందంటారు. మరి సోనియమ్మ ఇచ్చిన మాట వాస్తవం అయితే కాంగ్రెస్ పక్కన కర్ణాటకలో కూడా ఉన్నది, అక్కడ వస్తున్నదా 24 గంటల కరెంటు? అక్కడ లేదు. ఈరోజు ఇక్కడ రుణమాఫీ చేస్తామంటారు, అక్కడ చేయరు. ఇక్కడ 2000 పెన్షన్ ఇస్తామంటారు, అక్కడ ఇయ్యరు. ఎందుకు? ఎందుకంటే అక్కడ కేసీఆర్ లేడు, ఇక్కడ కేసీఆర్ ఉన్నాడు కాబట్టి, ఆ కేసీఆర్ను గద్దె దించాలి కాబట్టి, మాయ మాటలు చెప్పాలి కాబట్టి, జూటా మాటలు చెప్పి ఈరోజు మనను ఓడించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆలోచించమని కోరుతా ఉన్నా. ఆగం కాకండి. మనం గెలిస్తే వికారాబాద్కు 1,00,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి. మనం గెలిస్తే మీరు ఆలోచన చేయండి, తెలంగాణ రాకపోతే, కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే వికారాబాద్ ఈ జన్మల జిల్లా కేంద్రం అవుతుండే. కాంగ్రెస్ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు ఉంటే 67 ఏళ్ళు వాళ్ళు ఉన్నారు, అయిందా? కాలే. కేసీఆర్ రాగానే 4 ఏళ్ళని ఎట్లయింది అంటే, మనసుంటే మార్గం ఉంటుంది, చేయాలనే సోయి ఉంటే, బుద్ధి ఉంటే తప్పకుండా అవుతుంది. ఇవాళ వికారాబాద్ జిల్లా కేంద్రం చేసుకున్నట్టే రేపటి రోజున తప్పకుండా 1,00,000 ఎకరాలకు నీళ్లు కూడా ఇచ్చుకుందాం. చాలా పనులు చేసుకున్నాం, కానీ కొన్ని పనులు ఇంకా అసంపూర్తిగా మిగిలిపోయినాయి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీరు ఆలోచన చేయాలి. మోమిన్పేటలో ఉండే మా అక్క చెల్లెలు, అన్నదమ్ములు అనుకున్నది ఏంటంటే, మనం ప్రతి ఊర్లో కాలనీ కడదాం అనుకున్నాం.
4 ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాలు ఎంత జాగా దొరికితే అంత, ఎంతమందికి అవసరం ఉంటే అంతమందికి ఇండ్లు కట్టి కాలనీలు కట్టిద్దామనుకున్నాం. దురదృష్టం ఏంటంటే చాలా ఊళ్ళలో గవర్నమెంట్ జాగా లేదు, చాలా చోట్ల జాగా ఉన్నా కూడా కాంట్రాక్టర్లు వస్తలేరు. అందుకే ఆ పద్ధతి కూడా మార్చుకుంటా ఉన్నాం. ఈసారి కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కాగానే వెంటనే గరీబోళ్లకు ఎక్కడ జాగా ఉంటే అక్కడనే 5 లక్షల రూపాయలు మీకు అక్కడనే ఇస్తాం, మీరే కట్టుకునే విధంగా నిర్ణయాన్ని కూడా మార్చుకుంటున్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంటే ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వమైనా చేయాల్సిందే. ఏమైనా చిన్నపాటి లోటుపాట్లు తప్పప్పులుంటే సవరించుకోవాలి, కలిసి ముందుకు పోవాలి. మరి మీరు ఆలోచన చేయండి. నేనేం చెప్తున్నా, ఆనంద్ గెలిస్తే కారులో మీరు అసెంబ్లీకి పంపితే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వస్తాయి, 1,00,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి, వికారాబాద్ బాగుపడుతుంది, మీరందరూ ముఖ్యంగా గరీబోళ్ళు సంతోషంగా ఉంటారు, రైతులు సంతోషంగా ఉంటారని నేను చెప్తున్నా. ఏం చెప్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పే ప్రచారం మీరు వింటున్నారు. ఎంత దుర్మార్గులు అంటే ఈరోజు ఓట్ల కోసం మీరు ఏది అడిగితే చేస్తామంటారు. ఇన్నియాల మీరు చూస్తున్నారు, వాళ్ళు ఫుల్ పేపర్ నిండా ప్రకటనలు ఇస్తున్నారు. పేపర్ చూద్దామంటే పాసిపోయిన ముఖాలు చూడలేక బాధ అవుతున్నది. తెల్లారు లేస్తే ఆ పాసిపోయిన ముఖాలు మాసిపోయిన ముఖాలు మళ్ళా కనబడతా ఉన్నాయి. ఆలోచన చేయండి. ఏమంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి? ఆయననట కేసీఆర్ ను దించేదాకా గడ్డం గీక్కోడట. ఆయన గడ్డం గీక్కోక ఏంది బాధ నాకు అర్థం కాదు. ఒక్క మాట మీరు ఆలోచన చేయండి. గివ్ అప్ శపథాలు, మంగమ్మ శపథాలు. కేసీఆర్ ను దించేదాకా గడ్డం గీయ. నువ్వు గడ్డం గీయకపోతే ఏమవుతుందంటే పెంచుకొని సన్నాసులలో కలిసిపోతుంది తప్ప అయ్యేదేం లేదు. ఏమవుతుంది? గడ్డం పెంచుకున్న ప్రతి ఒక్కడు గబ్బర్ సింగేనా? ఇక నాకు తెలియక అడుగుతానే. ఇంకోటి నిన్నయాల కొత్తది మోపు చేసిండు. నిన్నయాల ఎంత అధ్వానం తయారైనంటే కాంగ్రెస్ వాళ్ళు, నాకు వెనకటికి ఒక చిన్న కథ గుర్తొస్తున్నది. వెనకటికి మోమిన్పేట ఊళ్ళోనే ఒక ఆయన బట్టలు కుట్టేట ఆయన ఉండే. పండుగ సీజను జోరుగా బట్టలు కుడుతున్నాడు. కుడుతుంటే ఆయన ఆ మెషిన్లకి వెళ్ళి సూదిసిపోయి కింద పడ్డది. చాలాసేపు దేవులాడిండు, దొరకలే. దొరకపోతే పక్కకు దేవుడు ఉంటే దేవునికి తిరిగి మొక్కున్నాడు. దేవుడా దేవుడా, ఆ సూది దొరికితే నేను నీకు 5 కిలోల చక్కెర, 5 కిలోల బెల్లం, 5 కిలోల పుట్నాలు తెచ్చి నీకు ప్రసాదం పెడతా అన్నాడట. ఇంట్లో భార్య వంట చేస్తున్నది. ఆమె రయ్యమని వచ్చింది. బుద్ధునాదయానికి ఏమన్నా ఇప్పుడన్నా ప్రపంచంలో 5 పైసల సూది కోసం 5 కిలోల చక్కెర, 5 కిలోల పుట్నాలు, 5 కిలోల బెల్లం పెడతాడా? దిమాకున్నదా అన్నదట. అంటే ఆయన ఏమన్నాడు ఎరికేనా? సూది అయితే దొరకని రాదే, ఎగ్గొట్టుడు ఎంతసేపు, దేవుడు వచ్చి అడిగేది ఉన్నదా పోయేది ఉన్నాడా అన్నాడు. కాంగ్రెస్ వాళ్ళు కూడా గంతే, మంచోళ్ళు కాదాళ్ళు, చాలా దేశముదురులు, చాలా వాళ్ళు గుడిలో లింగాన్ని కూడా మింగే రకం వాళ్ళు. జాగ్రత్తగా ఉండండి సుమా. ఏది పడుతుందే చెప్తున్నారు. నిన్నయాల ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నాడు, మీ ఇంటికి రాయి కూడా ఆయనే కడతారట. ఇక మీ ఇంటికి ఆయననే కడతారట. ఎప్పుడు అడిగిండు నేను ఇంటికి రాని? రేపు మా అక్క చెల్లెలిగిన ఇంటి కిరాయినైనా ఇంకేమైనా కడతావా అని ఏమంటారు ఎరికేనా? మీ ఇంటి దొమ్తా, మీ ఇంట్లో పాత పేపర్లు ఉంటే స్టీల్ బోకెలిస్తా అని చెప్పి ఇవాళ ఎటు పడతాటే ఏది పడుతుందే. మీరు దయచేసి ఒక్క మాట ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఇవాళ టీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అని రాష్ట్రంలో ఉండే బుడ్డపోరగాన్ని అడిగినా చెప్తాడు. మరి కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే, కాంగ్రెస్ వాళ్ళు ఆ కూటమి వాళ్ళు గెలిస్తే ఎవరు ముఖ్యమంత్రి? జిల్లాకు 4 ఉన్నారు, మొత్తం రాష్ట్రంలో 40 మంది ఉన్నారు. మరి 40 మందికి 60 నెలలు వంచాలంటే ఏం చేయాలి? ఆ చిన్న పొలాలను ఆడతారు చూడు, కుర్చీలు వేసుకొని దాని చుట్టూ ఉరుకుతా ఉంటారు. ఒక ఆట ఆడతారు మళ్ళీ వాళ్ళు. ఇంకొక మాట మీరు ఆలోచన చేయండి. కాంగ్రెస్ వాళ్ళకి టికెట్లు ఇచ్చేది ఎక్కడ? ఢిల్లీ. కాంగ్రెస్ వాళ్ళకి బీఫామ్ ఇచ్చేది ఎక్కడ? ఢిల్లీ. బీఫామ్ ఇచ్చేది ఎక్కడ? టికెట్ ఇచ్చేది ఎక్కడ? బాత్రూమ్ కోవాలంటే ఎవరిని అడగాలి? ఒక అసలు కాంగ్రెస్ వాళ్ళు. ముఖ్యమంత్రి రేపు ఎవరు డిసైడ్ చేయాలి? ఢిల్లీలో రాహుల్ గాంధీ కూర్చుంటాడు. కూర్చొని మళ్ళా అక్కడనే వాళ్ళందరినీ ఉమ్మాయి చెక్కాయి అందరినీ జమ చేసి అందులో ఎవరో ఒకరిని లాటరీలో తీసి ఒక లిఫాఫాలో పెట్టి ఆ లిఫాఫాను హైదరాబాద్కు పంపిస్తారు. ఆ లిఫాఫా తిరవంగానే వాళ్ళకెళ్ళి ఒకటి దుంకుతాడు బయటికి, సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి. మరి ఆలోచన చేయాలి. ఇంకా కష్టపడి సాధించుకున్న తెలంగాణలో సీల్డ్ కవర్ ముఖ్యమంత్రులు కావాలన్నా మనకు? బ్రహ్మాండమైన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు మనకుండగా వీళ్ళెందుకు మనకని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. బ్రహ్మాండంగా 4.5 ఏళ్ళు కరెంటు బాగు చేసుకున్నాం,
తాగునీరు బాగు చేసుకున్నాం, పేదవారికి సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటున్నాం. మోమిన్పేటలో మంచి కార్యక్రమాలు ఒక్క ఊర్లోనే నరోత్తమ్ రెడ్డి చెప్తున్నాడు, ఒక్క ఊర్లోనే 4 కోట్లు పెట్టి సీసీ రోడ్లు వేసుకున్నామని చెప్తున్నాడు. బ్రహ్మాండంగా పని చేసుకున్నాం, ఇంకా చేసుకోవాలి, ఇంకా చాలా చేసే అక్కేరున్నది. అందుకే నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా, ఎక్కువ ఆలోచన చేయకండి, ఆగం కాకండి. కాంగ్రెస్ వాళ్ళు ఏది పడితే సొల్లు మాటలు చెప్తారు, పొరపాటున కూడా నమ్మకండి. నమ్మి 50 ఏళ్ళు వాళ్ళకి అప్పచెప్పినందుకే మళ్ళా కొట్లాడి తెలంగాణ తెచ్చుకోవాల్సి వచ్చింది. ఇద్దరు తోడు దొంగలు ఒకటైనారు. 50 ఏళ్ళు పనిచేసిన కాంగ్రెస్, 17 ఏళ్ళు పనిచేసిన తెలుగుదేశం ఇద్దరు ఒకటై ఊర్లలోకి వస్తున్నారు. ఆ ఇద్దరే కాదు, వాళ్ళకు ఇంకో ఇద్దరు తోడైనారు. ఇవాళ కాంగ్రెస్ క్యాండిడేట్ ఊర్లలో తిరుగుతుంటే 5 కండువాలు వేసుకొని తిరుగుతున్నాడు. ఓడి కాంగ్రెస్ కండువా, తెలుగుదేశం కండువా, ఇంకో నీలం రంగు కండువా, ఇంకోటి ఎర్ర రంగు కండువా వేసుకొని రంగురంగులు వేసుకొని ఊళ్ళలోకి పోతున్నాడు. ఆయన ఊళ్ళలోకి పోతే రైతులు ఆగమవుతున్నారట. అరే సంక్రాంతి జనవరి కదా, గంగిరెద్దులో అప్పుడు రావాలి కదా, వీళ్ళు ఇప్పుడు ఎందుకు వస్తున్నారు అని చెప్పి ఆగమవుతున్నారు. నిజంగా ఆలోచన చేయండి, ఒక్క కేసీఆర్ను కొడుతందుకు ఇంతమంది రావన్నా. అందుకే నేను మీ అందరినీ కోరేది, మీ అందరిని అడిగేది, మన కోసం సావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారిని కాపాడుకుందాం. ఆయన నాయకత్వంలో బ్రహ్మాండంగా ముందుకు పోదాం. తప్పకుండా మోమిన్పేటలో మీ అందరి ఆశీస్సులతో ఆనంద్ గారిని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ, इस जलसे में शामिल हमारे भाइयों से बहनों से आप तमाम लोगों से मेरी गुजारिश है. ఏమైందిరా భాయ్, ఎందుకు లోలు పెడుతున్నావు? ఆగవా, మనిషి మనోడు కానీ లోపల వేరే ఏదో విషయం ఉన్నట్టున్నది. మనిషి మనోడే, మంచోడే కానీ విషయం లోపల ఏదో ఉన్నది. ఇప్పుడు इस जलसे में शामिल हमारे भाइयों से बहनों से मैं गुजारिश करता हूँ, आप सभी लोगों से मेरी अदबन गुजारिश यही है कि आप तमाम लोगों ने पिछले 4.5 साल किस कदर इस हुकूमत ने, तेलंगाना रियासत में केसीआर साहब की हुकूमत ने आपकी खिदमत की, आप ही के आंखों के सामने है. आज पूरा मुल्क में, पूरा हिंदुस्तान में तेलंगाना ऐसी रियासत है जहां पे हमारे माइनॉरिटी वेलफेयर बजट 2000 करोड़ बजट है. आज दिल्ली में अगर आप देखेंगे नरेंद्र मोदी साहब के सरकार में कुल मिला के पूरा मुल्क 4000 करोड़ बजट माइनॉरिटी वेलफेयर के लिए वो देते हैं. सिर्फ एक तेलंगाना रियासत में 2000 करोड़ बजट आपको मिल रहा है. इसके अलावा आप एक बात सोचिए, आज केसीआर साहब किसी गरीब को मजहब के नाम से अलग अलग करके नहीं देखते हैं. कोई भी गरीब हो, हिंदू हो, मुसलमान हो, ईसाई हो, सिख हो, जो भी हो, हर कोई खुश रहे, हर कोई पूरी तरह से यहाँ पे मजबूत बने, यही केसीआर साहब का ख्वाब है. हर किसी को वो साथ ले जाने में, साथ ले चलने में विश्वास रखते हैं. कभी मोइनुद्दीन मखदूम ने कहा था, हयात लेके चलो, कायनात लेके चलो, चले थे चलो, सारे जमाने को साथ लेके चलो. आज केसीआर साहब ऐसे शख्स हैं, ऐसे लीडर हैं जो हर किसी को साथ ले जाने में विश्वास रखते हैं. इसलिए अगर आज एक गरीब हिंदू बच्ची को कल्याण लक्ष्मी के जरिए 1,01,16 रुपया मिलता है, तो आज हमारे गरीब मुसलमान भाइयों को और गरीब ईसाई भाइयों को उनके शादी के वक्त, शादी मुबारक प्रोग्राम में 1 लाख रुपया दिया जाता है. अगर गरीब मुसलमान को रमजान के वक्त तोहफा दिया जाता है, तो गरीब हिंदू को दशहरा के वक्त तोहफा दिया जाता है, और गरीब ईसाई को क्रिसमस के वक्त तोहफा दिया जाता है. और केसीआर साहब अगले इलेक्शन की फिक्र नहीं रखते हैं. केसीआर साहब का हमेशा से एक ही फिक्र है, आपके आने वाली पीढ़ी, आपके बच्चे, अगली जनरेशन जो है वो हमसे बेहतर जिंदगी उनका हो, उनका मंशा ये है. इसलिए वो आज मानते हैं कि तालीम में ताकत है. आज पूरा हमारे तेलंगाना रियासत में 206 रेसिडेंशियल स्कूल हमारे मुसलमान भाइयों के लिए, बहनों के लिए, आपके बच्चों के लिए चालू किए गए, जिसमें 60,000 बच्चे और बच्चियां आज तालीम उनको मिल रहा है. 1,20,000 रुपया हर एक बच्ची पे, हर एक बच्चे पे खर्च किया जा रहा है, ताकि उनकी काबिलियत बढ़े. जब उनकी काबिलियत बढ़ेगी, दुनिया में किसी से भी वो मुकाबला कर सकते हैं. अमेरिका, लंदन, दिल्ली, हैदराबाद, जहां चाहे वहां जाके आज हमसे बेहतर जिंदगी वो जी सकते हैं. तो मैं आप तमाम लोगों से बस यही गुजारिश करता हूं, जो भाईचारा, जो गंगा जमुना तहजीब, जो खुशहाली पिछले 4.5 सालों में
केसीआर साहब की हुकूमत ने आपको दी। अगर इसको महफूज रखना है और मजबूत करना है, केसीआर साहब का मदद दीजिए, केसीआर साहब के लिए दुआ कीजिए ताकि वो वापस आए और भी बहुत काम हमारे लिए करे। बस ये चंद लफ्ज आपके सामने रखते हुए आप तमाम लोगों से मैं रुखसत लेता हूँ। उम्मीद करता हूँ 7 तारीख के दिन कार के निशान पे आप वोट देंगे और डॉक्टर आनंद को बहुत बड़ी तादाद से जिता के आप हैदराबाद शहर भेजेंगे ताकि केसीआर साहब फिर से हमारे वजीर आला बन के आपको मुतमईन करने की हर कोशिश करेंगे। మీ అందరికీ మళ్ళొక్కసారి 7 తారీఖు నాడు దయచేసి కారు గుర్తు మీద ఓటు వేసి పెద్ద ఎత్తున పెద్ద మెజారిటీతో ఆనంద్ గారిని గెలిపించి శాసనసభకు పంపించాలని చెప్పి పేరు పేరున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరింత రాత్రి కూడా ఇంత ఓపికగా ఉన్న మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. ఇంతేనా మీ మోమిన్పేట దమ్మంతా ఇంతేనా? ఒక్కసారి అన్ని పిడికిల్లా పట్టండి. కారు గుర్తుకే జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ.